రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో స్కూల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో క్లాస్ లీడర్తో కొట్టించడం జీర్ణించుకోలేక ఉపాధ్యాయుడు వేధింపులు చేయడం వల్లనే విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం విద్యార్థి మృతి చెందిన విషయంపై స్కూల్ యాజమాన్యం ఏం జరిగిందో చెప్పట్లేదని, పోలీసు వారు చెప్తే కానీ తెలియలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తాను మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పయిపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపించారు. మేము మా కోడి ఎవరు చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయకష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగించి చంపడానికి సార్ నారాయణ బ్రాంచ్ని. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? మాలాంటి మా పిల్లోనికి కొట్టిన గత ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందుకు ఏమన్నా సార్ అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందు. అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్తో కొంచెం జైల్లో పెట్టిస్తున్నారు. అది అంటే వచ్చి యజమానంతో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకుంటే బ్రాంచ్ బాగలేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి పిడిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డిస్కస్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలిసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపాల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మేము లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకున్నామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్కి చేంజ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్. నిన్న సాయంకాలం అబ్బాయి డిన్నర్ చేసిందా లేదని కూడా యజమానికి తెలియదు. వాళ్ళని అడిగితే సరైన సమాధానం చెప్పలేరు. డిన్నర్ తర్వాత అబ్బాయి స్టడీ అవర్కి వెళ్ళకుండా క్లాస్ రూమ్లోకి పోయి 8 గంటలకు రూమ్లోకి పోయి 10 మాకు తోటి విద్యార్థులు చూసే వరకు కూడా యజమాని ఆ అబ్బాయికి ఏం జరిగింది, ఎక్కడ ఉన్నాడు అది కూడా కబర్ కూడా లేదు. వాళ్ళకి ఏం అడిగినా కూడా ఇర్రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్తా ఉన్నారు. దానికి పూర్తి యజమాని బాధ్యత వహించాలి. యజమాని ఎక్కడున్నా ఇక్కడ వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మేము ఇక్కడికి వచ్చి కూడా రాత్రి 2 గంటలకు వచ్చాము. ఇప్పటివరకు కూడా పిలుస్తాం అంటుంది. ఇప్పటికి ఎవరు రాలేదు. పూర్తి యజమాన్యం బాధ్యత నిర్లయ తిన్నడా లేదనే చూసుకోకుండా 2 గంటలు క్లాస్ పోకుండా. బాబు పేరు పి లోహితాచారెడ్డి, తండ్రి పేరు పి మధుసూదన్ రెడ్డి. స్వస్థలం రెసిడెంట్ ఆఫ్ షానాయిపల్లి విలేజ్, రేవల్లి మండల్, వనపర్తి డిస్ట్రిక్ట్.